చాలా సంతోషం. కొన్ని మాటలు చెప్పి నేను వెళ్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వాక్యం నేను చదువుతాను. నేను ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా జీవించాలంటే, ఒక వ్యక్తి ధన్యుడు కావాలంటే, దేవుని యొక్క దీవెనలు మీరు కానీ నేను కానీ అనుభవించాలంటే మనకి ఏం కావాలో ఏముండాలో ఈ వాక్యంలో రాయబడింది. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఏం లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం మనం. ఈ 5వ అధ్యాయంలో రాయబడిన మాటల ప్రకారం కనుక మనం జీవిస్తే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్, హల్లెలూయా. అలా కాకుండా నేను వాడిని తిడతాను, వీడిని తిడతాను, ఆ దేవుడిని తిడతాను, ఈ దేవుడిని తిడతాను, దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు ఈ విధంగా బతికితే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది చాలు క్రైస్తవుడికి, ఇంకేం అవసరంలే. ఎవరెవరినో తిట్టుకోవటము, వాళ్ళతో తనులు తినటం, మనం తినటం, ఇవన్నీ అవసరంలే. యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకోవాలి. మొదట యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడో తెలుసుకోవాలి. యేసు ప్రభు మంచి దేవుడు, మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చెందించాడు. ఆయన రక్తంతో కడగబడితేనే మన పాపాలన్నీ క్షమించబడతాయి. క్షమించబడటమే కాకుండా ఈ భూమి మీద మనం బతికినంత కాలం ప్రభు మీద నమ్మకంగా బతికితే సంతోషంగా బతకగలుగుతాం. ఈ లోకాన్ని ప్రతి ఒక్కడు కూడా ఒకరోజు చనిపోవాల్సిందే. ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక స్వర్గానికి చేర్చగలిగిన వాడు యేసు ప్రభు అనే నమ్మకం గనక మనకు ఉంటే, అదే యేసు ప్రభు నమ్మటం అంటే. అలా ఆ నమ్మకంతో యేసు ప్రభుని నమ్మగలిగితే, ఆయన ఒక్కడే అది చేయగలడని మనం నమ్మగలిగితే మనం రక్షించబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని ఇంకెవరో మనల్ని వాళ్ళట్ట వీళ్ళు ఇట్లా, అసలు ఆయన అది కాదు, ఈయన ఇది కాదు, ఇది మనకు అనవసరం. మన దేవుడు ఎవరో మనం తెలుసుకుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. ఇంక దీని సంగతి నాకు అనవసరం. నా భార్య సంగతి నాకు తెలిస్తే చాలు, నా భర్త సంగతి నాకు తెలిస్తే చాలు. ఎవరో భార్య సంగతి నాకెందుకు, ఎవరో భర్త సంగతి నాకెందుకు, నాకు అనవసరం. నేను తెలుసుకోవాల్సింది నా కుటుంబం సంగతి, చెప్పుకోవాల్సింది కూడా నా కుటుంబం సంగతే. వేరే కుటుంబాల గురించి చెప్తే ఒప్పుకుంటారు ఎవరన్నా? ఒప్పుకోరు. నువ్వు చెప్పుకుంటే నీ బిడ్డ గురించి చెప్పుకో, ఎదుటి బిడ్డ గురించి చెప్తే ఒప్పుకుంటారా? ఎవరు ఈ పనులు చేసేది ఎవరంటే యేసు మీద నమ్మకం కలిగిన వారు ఆయన మాత్రమే ప్రకటిస్తారు. ఆమేన్, హల్లెలూయా. యేసు మీద నమ్మకం సరిగా లేకుండా ఏదో కాలం గడిపేయాలి అంటే వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా, అయ్యేం పండగలు ఏం పండగలు, అసలు మనది పండగ అంటే అంటారు. వాళ్ళ పండగ వాళ్ళది, నువ్వు నమ్మిన దేవుడి పండగ నీది. ఆమేన్, హల్లెలూయా. ఆయన గురించి చెప్పు. ఇది నాకు మొదటి నుంచి నా కోరిక ఇదే. మరి ఎందుకు రకరకాలుగా క్రైస్తవులు పాస్టర్లు మాట్లాడతారు నాకు అర్థం కాదు. నాకు ప్రభు చెప్పింది ఏంటంటే, నన్ను నమ్మావు, నేను ప్రేమ కలిగిన దేవుడిని నమ్మావు, నేను రక్షించగలిగిన దేవుడిని నమ్మావు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని నమ్మావు, నీ కొరకు శ్రమలు పడ్డానని నమ్మావు, మరణించాను పునరుద్ధారణనే తిరిగి లేచానని కూడా నువ్వు నమ్మావు, నా ద్వారానే పరలోకం అని కూడా నువ్వు నమ్మావు. కాబట్టి నన్నే ప్రకటించు, ఇంకా దేని గురించి నీకు అనవసరం. దేవుడు నాకు చెప్పాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలే చెప్తాను. నేను ఎప్పుడు నేను వేరే వాళ్ళ గురించిన ఆలోచన నాకు చేయను. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలుగా ఎలా బతకాలో చెప్పడమే నా బాధ్యత. మీరు ఆశీర్వదించబడాలంటే ఒక 3 విషయాలు ఈరోజు చెప్పి నేను ముగిస్తా. రెండవది, మనం ఈ ధన్యులుగా మారాలి అని అంటే
రెండవది దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకప్పుడు పాపలు, మీరు నేను అందరం కూడా మన పాపాలు మనం ఒప్పుకున్నాం. 1 యోహాను 9:10 ప్రకారంగా, 1 యోహాను 1:9-10 ప్రకారంగా మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టేశాం. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని పవిత్రులుగా చేశాడు. ఇప్పుడు మీరందరూ ఎవరంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ పవిత్రులు. ఆమేన్, హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడికి దేవుని దయ దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. మీలో ఇంకా పాపం ఏమైనా ఉంటే దేవుడి దయని మీరు పొందలేము, మనం పొందలేము. నా దగ్గర ఉన్నా కూడా దేవుని దయ పొందాలంటే మనలో ఏ పాపం ఉండకూడదు. మరి పాప ఆలోచన మాకు రాదా? వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు కోపం వస్తుంది ఎవరి మీద అన్నా. కానీ వెంటనే ఏం చేయాలి? అయ్యో మనం కోపపడకూడదు కదా ప్రభువా, నన్ను క్షమించమని అడగాలి. ఒక్కోసారి మనం పల్లెటూరు వాళ్ళం కదండి, ఒక్కోసారి మన నోటి నుంచి వేరే మాటలు కూడా వస్తాయి. కానీ ఒక మాట వచ్చిన తర్వాత వెంటనే అయ్యో నేను ఈ మాటలు మాట్లాడకూడదా ప్రభువా, నన్ను క్షమించు అని ఇంకోసారి మాట్లాడకూడదు. ఒక్కోసారి రకరకాలు జరుగుతాయి, చెప్పలేమా. నేనైనా మీరైనా లోకంలో ఉన్నాం. కానీ చేసిన తప్పు వెంటనే తెలుసుకొని పశ్చాత్తాపడాలి, అది చాలా ఇంపార్టెంట్. దావీదుకున్న లక్షణం అదే. నువ్వు పాపం చేసావని ప్రవక్త చెప్పిన వెంటనే నేను పాపిని ఒప్పుకున్నాడు. అందుకే దేవునికి ఇష్టడయ్యాడు దావీదు. ఆమేన్, హల్లెలూయా. నేనేం తప్పు చేశాను, వాడు నన్ను అట్టనా అన్నాడు కాబట్టి నేను ఇట్ట అన్నా. నన్ను నా కోడలు నన్ను ఇట్ట అనింది కాబట్టి నేను ఇట్ట అన్నా. కోడలు అంటది దైవ భయం లేనిది. నువ్వెవరు? నువ్వు దేవుని బిడ్డవి, దేవుని బిడ్డ అనకూడదు. అన్నావు, ప్రభువా నన్ను క్షమించని ప్రభువుని అడగాలి. అప్పుడు నీ కోడల్లోనే దేవుడు మార్పు తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కొడుకుల్లోనే దేవుడు మార్పు తీసుకొస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకోకుండా వాడు తప్పు చేస్తున్నాడని మనం కూడా చేస్తే ఇక దేవుని బిడ్డకి సైతాను బిడ్డకి తేడా ఏముంది? ఇప్పుడు క్రైస్తవులు అనబడే వాళ్ళు సైతాను బిడ్డలు ఉన్నారు. వాడు క్రైస్తవుడే కానీ నిన్ను అన్నాడు, కానీ నువ్వు అనకూడదు. నిజమైన క్రైస్తవుడు అనకూడదు. సర్లేయ్యా, దేవుని స్తోత్రం, వెళ్ళిపోతూ ఉండాలి. ప్రాణాంతరం చర్చి కట్టుకోవడం లేదు అనుకున్నాం. వీళ్ళిద్దరు కూర్చొని శాపాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? శాపాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఆ చర్చ అసలు కట్టబడదు ఈ జన్మకి. వీళ్ళు ఏం చేయాలా? ప్రభువా ఆటంకపరిచనాలను బట్టి నీకు స్తోత్రం, వాళ్ళని మార్చండి. వీరికి ఎవరెవరైతే కారకులైతే వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను, వాళ్ళని మార్చండి. మా చర్చి త్వరగా కట్టబడాలి. నీ కొరకే కడుతున్నాం కానీ మా అల్లుడికి ఆస్తికి ఇవ్వటానికి కట్టట్లేదు అంటే ఆనందరావు కొడుకులు లేడు కదా, కూతుళ్ళకు 3 భాగాలు చేసి భాగాలు పంచడానికి కాదు ప్రభువా, నీ మందిరం కోసమే అని ప్రార్థన చేయాలంతే. మేము సచ్చినా బతికినా ఇది నీ మందిరమే, నా పిల్లల ఆస్తి కాదు అని ప్రార్థన చేయటమే మీ పని. అంతేగాని వాడు అడ్డం పెట్టాడు, వీడు అడ్డం పెట్టాడు, వాడు నాశనం గాను వీడు నాశనం గాను, దానివల్ల నాశనం వాడు కాదు అయ్యేది, మనం అవుతాం. క్రైస్తవుడిగా పని చేయకూడదు. దేవుడికి అప్పగించడం, ప్రార్థన చేయటం. ఎవరైతే మన మీద వచ్చి కట్టొద్దన్నారో వాళ్ళే వచ్చి కట్టమంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడి దగ్గర కనిపెట్టడం అంటే. దీన్ని దుఃఖపట్టం, ఈ విషయంలో దుఃఖపడి ప్రార్థన చేయాలి. ఒకప్పుడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేశాం, ప్రభు మనల్ని కనికరించాడు. ఇప్పుడు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తాం, ఏమండి బాధలు వచ్చినప్పుడు ఏడుస్తాం. ఇప్పుడు మందిరం ఆపేశారంటే దుఃఖపడతారు. మీరు దుఃఖపడితే ధన్యులు, మీరు ఓదార్చబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఒక రోజున దేవుడే మిమ్మల్ని ఓదార్స్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గర దుఃఖపడే వాళ్ళకి ఉండాలి. ఒక ఆమె చర్చికి వచ్చి పొద్దాకి ఏడిచేది, ఎందుకరా పొద్దాకి ఏడిపోతుంది మనిషికి అనుకునేవాడిని. ఆ తర్వాత ఈ వాక్యం చదివితే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఆమెకి ఎన్ని కష్టాలు ఏడుస్తూనే ఉండేది, ఓదార్చబడింది, ఇప్పుడు పరలోకంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని మనం ఏడుస్తుంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడు అనుకోవడం పొరపాటు.
నాయని విధవరాలు కొడుకు చనిపోతే ఏడుస్తూ ఉంది. యేసుప్రభు ఆమె కన్నీటిని చూడలేక ఆమె మీద కనికరపడి కొడుకుని బతికించి ఆమె కన్నీరు తుడిచాడు. ఆమె హల్లెలూయా. ఆమె ఓదార్చబడింది, ఆమె ఏడ్చింది, ఓదార్చబడింది. దేవునిలో మనం ఉండి అన్నిటికీ ఆయన మీద ఆధారపడి మనం ఏడుస్తుంటే దేవుడు చూడలేడు. మీ వ్యాపారం డెవలప్ కావట్లేదు అనుకోండి, మీరు నిజమైన దేవుని బిడ్డలు అనుకోండి, మీరు ఏడ్చారనుకోండి, దేవుడు చూడలేడు. నాకు అనారోగ్యం ఉందనుకోండి, మనం దేవుని బిడ్డలు అనుకోండి, ప్రభువా ఏంటి నా పరిస్థితి అని ఏడిస్తే ఆయన చూడలేడు. ఎందుకు ప్రభు మనం ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదంటే మనం దేవుడి దగ్గర కనిపెట్టేవాళ్ళుగా ఎవడు సహాయం చేస్తాడా, ఎవడు వస్తాడా అని చూస్తున్నాం మనం. ప్రభువా నా సహాయకుడు నువ్వేనయ్యా, నీ కాళ్ళే నేను పట్టుకుంటా. ప్రార్థన చేసేవాళ్ళకి మనం ఉండాలి. చిన్న దేవుని బిడ్డలరా, కుష్ఠవ్యాధుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. కన్నీళ్లతో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ్యా, నేను అంటున్నాను వాడిని, ఊరు బయట అడవుల్లో కొండల్లో ఉంటున్నానని ఏడ్చాడు. యేసు ప్రభుకు చాలా జాలేసింది. వెంటనే చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. ఆమె హల్లెలూయా. వెంటనే వాడికి స్వస్థ వచ్చింది. యేసు ప్రభు నిజంగా నమ్ముకున్న వాళ్ళు ఏడుస్తుంటే దేవుడు చూడలేడు. ఇప్పుడు సునీల్ కొడుకు విషయంలో చూడండి, మీకు తెలుసు కదా ఎన్ని బాధలు పడ్డాడో. వాడు యవనస్తులు వాళ్ళ కన్నీటిని ప్రభు చూశాడు, వాళ్ళ అమ్మ కన్నీటిని ప్రభు చూశాడు. మరియమ్మ తెగేడ్చేది. నమ్మకమైన దేవుని బిడ్డల కుటుంబం అంతా కూడా. అంటే మన అందరిలో లోపాలు ఉంటాయి, లేవని చెప్పండి, అందరూ ఎవరు పరిశుద్ధులు కాదు. కానీ ఆ మాత్రం దానికి మనం కన్నీరు కారుస్తుంటే ప్రభువు చూడలేకపోయాడు. మరి ఆ బిడ్డని ఎప్పుడు చచ్చిపోతారన్న డాక్టర్లు, 3 నెలల్లో చచ్చిపోతారని చెప్పారు. నేను వాడు సావుడు, వాడికి అన్నం నేనే తినిపిస్తానన్నా. నేనే తినిపించా 6 నెలల అన్నం. వాడు పుట్టినరోజు కూడా జరిపిస్తానన్నా, పుట్టినరోజు ప్రసంగం నేనే చేశా. ఆమెన్ హల్లెలూయా. వాడు ఇంకా బతికే ఉన్నాడు. నా ఆలోచన ఏంటంటే వాడు సేవ చేయాల. 18-19 ఏళ్ళు వచ్చాక ఒక మీటింగ్లో నిలబడి వాడు డాక్టర్ రిపోర్ట్లన్నీ వచ్చి జనాలందరికీ ప్రింట్లు తీసి పంచాల. ఇది జబ్బు, ఈ జబ్బు ఉన్నాడు బతికి వాక్యం చెబుతున్నాడు అని వాడు అందరూ చూడాలని నా ఆశ. అది జరగాలనేది ఒక కోరిక ఉంది నాకు. జరుగుద్దని కూడా నమ్ముతున్నాను. ఆమెన్ హల్లెలూయా. రేపు వెళ్తున్నా అన్నారండి డాక్టర్లు. నేను కూర్చొని ఇంటి దగ్గర గోడ కానుకొని ఇట్నే అలా కూర్చొని మోకాళ్ళు ఎత్తి ఎక్కువసేపు ప్రార్థన చేయలేమని చెప్పి అటు కూర్చొని ప్రార్థన మొదలు పెట్టా. వాడి తెల్ల లాల్చి తెల్ల ప్యాంట్ వేసి నా ఒళ్ళో కూర్చోబెట్టాడు ఒక ఆయన తీసుకొచ్చి. వాడు నా వైపు చూస్తున్నాడు, సజీవంగా ఉన్నాడు. నా ఒళ్ళో ఇలా కూర్చున్నట్టుగా నాకు ఆ దర్శనం చూశాక వెంటనే ఫోన్ చేసి వాడు సావుడురా, వాడు హైదరాబాద్ వస్తాడు, నేను వాడికి అన్నం తినిపిస్తానన్న. ఎవరు నమ్మలా, కానీ నాకు ఆ నమ్మకం ఉంది. క్లియర్గా దర్శనం. నాకు దర్శనాలంటే పెద్ద నమ్మకం ఉండదు, కానీ అయినా కొన్ని చూస్తాను. నేను కొన్ని చూసినప్పుడు నమ్ముతా. నాకు పొద్దాక రావు, కళ్ళు మూసుకుంటే దర్శనాలు, ఆడేసి దూకినట్టు ఎండేసి పడ్డట్టు నాకు రావు తొందరగా. నాకేమైనా దర్శనం వచ్చిందంటే నాకేదైనా నష్టం కలగబోతుంటే వస్తుంది. నన్ను ఆశీర్వదించే దర్శనాలు ఏవి నాకు రావు. అదేందో నా దరిద్రం. నాకు కష్టం కలగబోతుంటే వెంటనే దర్శనం వచ్చేస్తుంది. అంటే జాగ్రత్తగా ఉండమని. ఆమె హల్లెలూయా. ఒకప్పుడు ఉద్యోగంలో ఉండడం నాకు కష్టం కలగబోతుంటే ఏసన్న ఫోన్ చేసేవాడు నాకు. ఎట్టున్నారు, ఏంది బాగున్నారా అనేవాడు. ఓహో ఆయన బాగున్నారు అనగా రేపు కష్టం వస్తుందని అర్థం. నాకు బాగా అర్థమయ్యేది. నా భార్య అనేది ఏమంటే రేపు ఏదో ఉందండి మనకనేది. ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఉద్యోగంలో ఏ మంత్రి గాడో ఏ ఎమ్మెల్యేనో ఏదో కష్టం వచ్చేది మాకు. ఓ రోజు అడిగాం, అన్నా నీకు ఎట తెలుస్తుంది అన్నా, రేపు కష్టం వస్తుంది అనగా నువ్వు మాకు ఫోన్ చేస్తున్నావు అన్నాం. నీ కొరకు నేను చేతులు ఎత్తినప్పుడల్లా ప్రార్థన చేస్తానన్నాడు. ఆమెన్ హల్లెలూయా.
ఇప్పుడు నాకు కూడా దేవుడు కష్టం అవుతుందంటే రేపు పొద్దున ప్రభు చూపిస్తున్నాడు. ఈరోజు ఈ మధ్య ఏం చూపించట్లా, అంటే ప్రస్తుతానికి కష్టాలు ఏమీ లేవు. వేరే వాళ్ళ గురించి చూపించినప్పుడు మాత్రం ఆశీర్వదించబడే విషయం చూపిస్తాడు. నా గురించి చూపించడం. నా గురించి చూపిస్తే ఎక్కడ రెచ్చిపోతారని భయం ఆయనకి. వీడి కొడుకు విషయంలో చూపించాడు. చెప్పా, వాళ్ళకి రెడీగా ఉన్నారు, అన్నిటికీ సిద్ధపడిపోయి ఉన్నారు. ఆ రోజుకి లేదో వాడు బతుకుతాడు, 6వ నెలలో అన్నప్రాసన నేనే చేస్తానని చెప్పా. కరెక్ట్గా అదే డ్రెస్ వేయించి నేనే కుట్టించా, చొక్కా కదా నేనే కుట్టించా, లాల్చి. ఆ లాల్చి వేయించి వాడు ప్యాంట్ వేసారు. నా ఒళ్ళో నాకు ఏ దర్శనం చూపించాడు అదే పోజులో నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని బంగారు ఉంగరం తీసుకొని అన్నం తినిపించేవాడు. ఆమె హల్లెలూయా. అది జరిగింది. అలాగే మనం భక్తులు అని కాదు అర్థం, చేస్తాడు దేవుడు. వాళ్ళ నమ్మకత్వం, నాది కాదు అది. వాళ్ళు ప్రభువుకు నమ్మకంగా ఉన్నారు. దీనత్వం ఆత్మలో, దుఃఖపడే స్వభావం. ప్రతిదానికి దేవుడి దగ్గర కన్నీరు కారిస్తే ఎప్పటికప్పుడు ఆయన క్షమిస్తాడు, మనల్ని ఆయనకి ఇష్టమైన వాళ్ళుగా మారుస్తాడు. కాబట్టి మీరు దుఃఖపడితే ఆయన ఓదార్చకుండా ఉండడు. మీరు ఆయన దగ్గర కనిపెట్టండి. ప్రతి విషయంలో కూడా మీరు దుఃఖపడితే ఆయన చూడలేడు, మీ కన్నీటి తుడుస్తాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుడి కన్నీటిని తుడిచాడు, వాడిని స్వస్థపరిచాడు. ఆమెన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆశీర్వదించబడే మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ కొన్నన్నా మనం నేర్చుకోవాలి చాలు. ప్రతినిత్యం ఆయన గడప యొద్ద కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. మీరు పనికి పోతున్నారు, గట్టిగా ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసుకొని వెళ్ళండి. పని నుంచి వచ్చారు, ప్రార్థన చేయండి. రాత్రి ప్రార్థన చేయండి, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి. అయితే వాళ్ళు రాకపోతే మీరు ఒంటరిగా ప్రార్థన చేయండి. మీ మనసంతా దేవుడి మీద ఉంచండి, మీకు పూర్ణ శాంతి కలగజేస్తాడు. ఆమెన్ హల్లెలూయా. ఎవరి మనస్సు నీ మీద అనుకోని వాడిని పూర్ణ శాంతి కలుగునిగా కాపాడుతాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆమెన్ హల్లెలూయా.